లాస్ట్ వీడియోలో మీకు ఎలాస్టిక్ కార్డ్‌తో బ్రేస్లెట్‌ని ఎలా చేసుకోవాలో చూపించాను. మెయిన్ థింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ నాట్ ఎలా వేసుకోవాలో చూపించాను. ఈ ఎలాస్టిక్ బ్రేస్లెట్‌తో యూజ్ ఏంటి అంటే మనం చేతికి ఈజీగా ఏసుకోవచ్చు, తీసుకోవచ్చు. బట్ ఫోర్స్‌ఫుల్‌గా లాగితే మటుకు ఈ ఎలాస్టిక్ అనేది తెగిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఈరోజు ఈ వీడియోలో ఫిషింగ్ వైర్‌తో బ్రేస్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి బ్రేస్లెట్స్‌కైతే మనము హూక్ పెట్టాలి. లేకపోతే మ్యాగ్నెటిక్ క్లాస్ప్ అయినా అటాచ్ చేయాలి. సో, ఈరోజు వీడియోలో లాబ్స్టర్ క్లాస్ప్ ఎలా అటాచ్ చేయాలో ఈ ఫిషింగ్ వైర్‌కి చూపిస్తాను. సో, మెయిన్‌గా ఒక ఎండ్‌కి కావాల్సింది క్రింప్ బీడ్ లేకపోతే క్రింప్ ట్యూబ్. నేనిక్కడైతే క్రింప్ ట్యూబ్ తీసుకున్నాను. ఆ తర్వాత లాబ్స్టర్ క్లాస్ప్. సో, ఫిషింగ్ వైర్‌కి ఫస్ట్ మనం క్రింప్ ట్యూబ్‌ని ఎక్కించాము. ఆ తర్వాత లాబ్స్టర్ క్లాస్ప్‌ని ఎక్కించాము. సో, అది ఎక్కించిన తర్వాత ఈ ఫిషింగ్ వైర్ అనేది తిరిగి మళ్ళీ క్రింప్ బీడ్ నుంచి రివర్స్ తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చాక ఈ క్లాస్ప్ అండ్ క్రింప్ బీడ్ ఈ 2 దగ్గరగా ఉండేలా పొజిషన్ చేసుకొని, క్రింప్ బీడ్‌ని ప్లయర్‌తో గట్టిగా ఒత్తేసేయాలి. సో దట్ మనకి అక్కడ పొజిషన్ అయిపోతుందన్నమాట. ఇంకా మనం ఎక్కువగా మరీ ఫోర్స్‌ఫుల్‌గా లాగితే వచ్చేస్తది. బట్ ఇది జెంటిల్‌గా లాగితే రాదు. సో, మనకి ఈ ఎక్సెస్ వైర్ ఉంది కదా! దాన్ని కట్ చేయకుండా మనం ఈ బ్రేస్లెట్‌కి యూజ్ చేసే బీడ్స్ నుంచి ఎక్కించేస్తే అది సేఫ్‌గా అక్కడ ఉండిపోతుంది. సో దట్ మనకి వైర్ కూడా కనిపించదు. లాగడానికి ట్రై చేద్దామన్నా. సో, ఈ విధంగా మనకి ఎక్కువ సెక్యూర్‌గా ఉండిపోతుంది. సో, ఇలా ఒక సైడ్ మనం లాబ్స్టర్ క్లాస్ప్‌ని పెట్టేసాము. తర్వాత బీడ్స్‌ని మనకి ఏ ప్యాటర్న్‌లో కావాలో ఆ ప్యాటర్న్‌లో ఒకటొకటిగా ఎక్కించేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్యూర్ ఎమరాల్డ్ బ్రేస్లెట్ చేద్దామనుకున్నాను. మధ్యలో ఎలాంటి స్పేసర్ బీడ్స్ అయితే పెట్టలేదు. సో, ఇలా బీడ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించేసాక ఇంకొక ఎండ్‌లో ఈ క్రింప్ ట్యూబ్‌ని ఎక్కించి ఆ తరువాత జంప్ రింగ్‌ని పెట్టాలన్నమాట. సో, ఇందాక మనం స్టార్టింగ్‌లో క్లాస్ప్ నుంచి రివర్స్‌గా మళ్ళీ క్రింప్ బీడ్‌లో నుంచి ఎలా తీసుకొచ్చామో, ఇక్కడ కూడా జంప్ రింగ్ నుంచి రివర్స్ మోడ్‌లో ఈ క్రింప్ బీడ్ నుంచి తీసుకొచ్చి దగ్గరగా బీడ్స్‌కి దగ్గరగా లాగేసి, ఈ క్రింప్ బీడ్‌ని ప్లయర్‌తో ఒత్తేసి అక్కడ సెక్యూర్ చేసేసుకోవాలి. సో, ఇలా మనం ప్లయర్‌తో గట్టిగా ఒత్తేస్తే ఈ జంప్ రింగ్ కూడా ఇక్కడ బీడ్స్‌కి చివరిగా ఆనుకుని సెక్యూర్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఈ ఎక్సెస్ ఫిషింగ్ వైర్‌ని కట్ చేయకుండా రివర్స్ మోడ్‌లో ఉన్న బీడ్స్ నుంచి ఎక్కించేసి తీసుకొస్తే ఎక్కువ సెక్యూర్‌గా ఉంటుంది. సో, మనకి ఈ జంప్ రింగ్‌ని లేకపోతే క్రింప్ బీడ్‌ని లాగుదామన్నా కూడా పాసిబిలిటీ ఉండదు. సో, ఈ విధంగా ఫిషింగ్ వైర్‌తో బ్రేస్లెట్‌ని చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ ఈవెన్ మనం నెక్ చైన్స్, నెక్లెసెస్ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్. క్లాస్ప్ ఉంటే మనకి రిస్ట్ కొంచెం లావెక్కినా కూడా పట్టదు అనే ప్రాబ్లమ్ ఉండదు. ఈ హుక్ నుంచి మనం లైక్ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. సో, హోప్ మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి.